నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది అసలు ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎవరు, ఎండోక్రైనాలజీ స్పెషాలిటీలో ఏ ఏ జబ్బులు వస్తాయి. సో ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్కి సంబంధించిన జబ్బులు ట్రీట్ చేయడంలో సూపర్ స్పెషలిస్ట్. ఎలాగైతే మనకి హార్ట్ డిసీజ్కి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి సూపర్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్, హార్మోన్ సమస్యలకి ఎండోక్రైనాలజిస్ట్ సూపర్ స్పెషలిస్ట్. సో ఎంబీబీఎస్ చేసి 3 సంవత్సరాలు ఎండి జనరల్ మెడిసిన్ చేసి దాని తర్వాత 3 సంవత్సరాలు డిఎం సూపర్ స్పెషాలిటీ చేయాలి ఎండోక్రైనాలజిస్ట్ అవ్వడానికి. మేము ట్రీట్ చేసే జబ్బులు షుగరు, అన్ని రకాల షుగర్ వ్యాధులు, టైప్ 1 టైప్ 2 వేరే రకమైన షుగర్ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు అంటే హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజము, దాంతోపాటు పిట్యూటరీ గ్రంథి సమస్యలు, ఎడ్రినల్ గ్రంథి సమస్యలు, కాల్షియం అండ్ ఫాస్ఫేట్ మెటబాలిజం, బోన్కి సంబంధించిన బోన్ వీక్నెస్ కానీ ఆస్టియోపోరోసిస్ కానీ ఇవన్నీ ట్రీట్ చేస్తాము. దాంతోపాటు పిల్లలు ఎదుగుదల సమస్యలు అంటే కొంతమంది పొట్టిగా ఉంటారు, హైట్ పెరగరు, ఆ రకమైన సమస్యలు, దాంతోపాటు సంతానం లేమి, దాంతోపాటు మీకు జననేంద్రియ లోపాలు అంటే ఒక రకంగా నపుంసకత్వం అని కూడా చెప్పుకోవచ్చు. సో జననేంద్రియ లోపాలు, నపుంసకత్వం, ఈవెన్ కొంతమందిలో సెక్స్ చేంజ్ అనేది కూడా. సో ఈ రకమైనవి ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే కాస్త హైలీ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది అవసరం, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. యూజువల్లీ మేము చూసేది ఈ రకమైన పేషెంట్స్ అంటే ఎడ్రినల్ సమస్యలు కానివ్వండి, పిట్యూటరీ సమస్యలు కానివ్వండి, కాల్షియం సమస్యలు కానివ్వండి, ఈ రకం జననేంద్రియ సమస్యలు కానివ్వండి, ఋతువిరతి అంటే మనకి మెచ్యూరిటీ సమస్యలు అనమాట. కొంతమందికి మెచ్యూరిటీ లేట్గా వస్తుంది, కొంతమందికి అసలు రాదు, కొంతమందికి చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. ఇవన్నీ ట్రీట్ చేస్తాం. సో మేము యూజువల్గా గమనించేది ఏంటంటే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు అవగాహన లేక మా దగ్గరికి చాలా లేట్గా వస్తుంటారు. ఇది ఆల్మోస్ట్ డిసీజ్ చాలా ముదిరిపోయిన తర్వాత వస్తుంటారు. సో ఈ వీడియో ఒక ఉద్దేశం కూడా అదే, ఈ సమస్యలని ట్రీట్ చేస్తాము, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అర్లీగా రండి.